హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిస్టార్ట్ డిసిఎస్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంగ్లేయులు బొంబాయిని ఏ విధంగా స్వాధీనం చేసుకున్నారో ఆ విషయం గురించి నేర్చుకుందాము. ముందుగా బొంబాయి అనేది పోర్చుగీస్ వాళ్ళ యొక్క ఆధీనంలో ఉన్నింది. పోర్చుగీస్ యొక్క ఆధీనంలో ఉన్నింది. అయితే ఈ 16th సెంచరీ మధ్య భాగంలోన పోర్చుగీసు యువరాణి క్యాథరిన్ అని ఉంటుంది. ఈ క్యాథరిన్ను ఆంగ్లేయ యువరాజు అయినటువంటి రెండవ చార్లెస్కి ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. అయితే పోర్చుగీస్ వాళ్ళు ఈ క్యాథరిన్కు పోర్చుగీసు యొక్క ఆధీనంలో ఉన్నటువంటి బొంబాయి పోర్టుని భరణం కింద ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు తన భార్యకు సంక్రమించినటువంటి ఈ బొంబాయి పోర్టును రెండవ చార్లెస్ 1688 2/8 ఉన్నాయి చూడండి. 1688లో ఈ బొంబాయి పోర్టుని సంవత్సరానికి 10 పౌండ్ల తీసుకొని ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడం జరిగింది. తర్వాత కాలంలో కంపెనీ దీన్ని తీసుకోవడం జరిగింది అన్నమాట. అప్పుడు అంతకుముందు సూరత్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీకి హెడ్ క్వార్టర్గా ఉన్నింది. తర్వాత బొంబాయి అనేది ఈస్ట్ ఇండియా కంపెనీని తీసుకున్న తర్వాత దగ్గర నుంచి పశ్చిమ తీరంలో హెడ్ క్వార్టర్గా మారిందనమాట. మరి 1688 తర్వాత ఒక 10 సంవత్సరాలకి అంటే 1698కి ఇంగ్లాండ్లో ఒక కొత్త వర్తక కంపెనీ అనేది ఇంగ్లాండ్ రాజు యొక్క అనుమతి తీసుకొని పెట్టడం జరిగిందనమాట. దానితో 1698లో ఏర్పాటు చేసినటువంటి కొత్త కంపెనీతో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది పోరాడాల్సి వచ్చిందనమాట. దాదాపుగా 10 సంవత్సరాలు పోరాడిన తర్వాత 1708 అంటే మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత బ్రిటిష్ వాళ్ళు గోడాల్ఫిన్ అవార్డు అని ఒక సంధి చేసి ఈ రెండు కంపెనీలని విలీనం చేసి ఒకే కంపెనీగా చేయడం జరిగింది. ఈ విధంగా 1708లో గోడాల్ఫిన్ అవార్డు ద్వారా ఏకమైనటువంటి ఈ కంపెనీ అనేది మనకు 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది అని మనం నేర్చుకుంటాం కదా. దానికి కారణమైనటువంటి ఆ కంపెనీగా ఈ కంపెనీ అంతదాకా కూడా ఉన్నిందనమాట. అంటే 1857 సిపాయిల తిరుగుబాటు దాకా కూడా ఈ కంపెనీ అనేది అంతదాకా కూడా రావడం జరిగింది. తర్వాత పాలన అనేది బ్రిటిష్ రాజు రాణి చేతిలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ మరి ఆంగ్లేయులు డచ్ వాళ్ళని పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. సో మన దేశంలో ఆంగ్లేయులు ఈ 16th సెంచరీ మధ్యకాలం నాటికి డచ్ వాళ్ళని పూర్తిగా జీరో చేయడం జరిగిందనమాట. చేయడం జరిగిన తర్వాత డచ్ వాళ్ళ యొక్క ప్లేస్ని ఫ్రెంచ్ వాళ్ళు ఆక్రమించుకొని ఆంగ్లేయుల మీద పోటీకి దిగారు. ఫ్రెంచ్ వాళ్ళు పోటీకి దిగారనమాట ఆంగ్లేయుల మీద. వీళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేశారంటే 1669లో మచిలీపట్నం వద్ద 1690లోన చంద్రనాగూరు వద్ద 1673లో పాండిచ్చేరి వద్ద వర్తక సౌరాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
తర్వాత కాలంలో ఫ్రెంచ్ వాళ్ళు మహే, కరైకాల్, తర్వాత యానం అనేటువంటి ప్రాంతాల్లో కూడా ఫ్రెంచ్ యొక్క స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా డచ్ వాళ్ళ యొక్క వేకెన్సీని, శూన్యతను ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగిందనమాట. 1669లో మచిలీపట్నం వద్ద ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత 1690లో చంద్రనాగుడు వద్ద ఒక ఫ్యాక్టరీని, 1673లో పాండిచ్చేరి వద్ద ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మాహే, కరైకాల్, యానం వద్ద కూడా ఫ్రెంచ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. మెయిన్గా మాహే, కరైకాల్, ఈ యానం అనేటివి ఫ్రెంచ్ వాళ్ళ యొక్క వర్తక స్థావరాలుగా మనం గుర్తుంచుకోవాలి. మచిలీపట్నంలో 69లో ఒక స్థావరం ఏర్పాటు చేసుకున్నట్టుగా మనము గుర్తుంచుకోవాలన్నమాట. నెక్స్ట్ మరి ఆంధ్ర వాళ్ళ ఇవి బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఆంధ్రాలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం ఒకసారి చూద్దాము. ఆ కాలంలో ఆంగ్లేయులు మన ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి టైంలోన 1687 దాకా కూడా ఆంధ్ర ప్రాంతము, తెలంగాణ ప్రాంతము ఇవన్నీ కూడా గోల్కొండ కిందికి వచ్చేది అనమాట. గోల్కొండ రాజ్యం కిందికి వచ్చేది. గోల్కొండ నవాబులు మన ఆంధ్రాని, తెలంగాణని పరిపాలిస్తూ ఉండేవాళ్ళు అనమాట. మరి 1687లో ఏం జరిగిందంటే ఔరంగజేబు, మొఘల్ రాజు అయినటువంటి ఔరంగజేబు గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమిస్తాడు. ఇక్కడ 1687ని ఏ విధంగా గుర్తించుకుంటామంటే 786ని రివర్స్ చేస్తే 1687 వస్తుంది అనమాట. 786ని రివర్స్ చేస్తే 1687 వస్తుంది. ఓకేనా. తర్వాత 1707 నాటికి ఔరంగజేబు చనిపోతాడు. ఔరంగజేబు చనిపోతాడు అనమాట. మనకి మొఘల్లో ఔరంగజేబు వరకు ఉన్నటువంటి మొఘళ్ళని ఏమంటారంటే వీళ్ళు పవర్ఫుల్ మొఘల్స్ అని అంటారు అనమాట. పవర్ఫుల్ మొఘల్స్ అంటే ఔరంగజేబు దాకా ఉన్నటువంటి మొఘల్స్. ఔరంగజేబు తర్వాత వచ్చిన వాళ్ళని అంత వీక్ పర్సన్స్ అని చెప్తారు అనమాట. అందువల్ల మరి ఔరంగజేబు చనిపోయిన తర్వాత ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలోన, తెలంగాణ ప్రాంతంలోన శాంతి భద్రతలు క్షీణించాయి. తర్వాత ఆర్థిక వ్యవస్థ అనేది చిన్నాభిన్నమైంది. అంటే 1707కి ఔరంగజేబు చనిపోయినా కానీ అంతకంటే ముందుగా కూడా ఔరంగజేబు మన ఆంధ్ర ప్రాంతం మీద, తెలంగాణ మీద అంత ఫోకస్ పెట్టలేదన్నమాట. అందువల్ల ఆర్థిక వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉన్నింది ఆ టైంలో మనకి ఆంధ్రాలో తయారైనటువంటి వస్త్రాలకి బాగా డిమాండ్ ఉండింది. అందువల్ల వాళ్ళు మనకి యూరోపియన్ కంపెనీలు మనకి ముందుగానే డబ్బు ఇచ్చి మన వస్త్రాలు తీసుకుపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ అనేది కొంచెం బాగానే ఉండింది అనమాట ఆ టైంలో. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. మరి మన ఆంధ్ర ప్రాంతంలో తయారైనటువంటి వస్త్రాలకి ఆగ్నేయాసియా దేశాల్లో, తర్వాత ఇంగ్లాండ్లోన, ఫ్రాన్స్లోన, పర్షియా దేశంలోన ఆంధ్ర ప్రాంతంలో తయారైనటువంటి వస్త్రాలకి బాగా డిమాండ్ ఉన్నింది. ఆ టైంలో వస్త్రాలకి డిమాండ్ అనేది బాగా ఉన్నింది. మన ఆంధ్ర ప్రాంతంలో తయారు చేసినటువంటి వస్త్రాలని పిండిన కూడా దాని యొక్క మెరుపు అనేది వెళ్లకుండా ఉండిందనమాట. అంత బాగున్నాయి అనమాట. ముఖ్యంగా మచిలీపట్నంలో తయారైనటువంటి కాలికో గుడ్డలకి రంగు గుడ్డలకి బాగా విపరీతమైనటువంటి డిమాండ్ ఆ కాలంలో ఉన్నింది. విపరీతమైన డిమాండ్ అనేది ఉన్నిందనమాట. అందుకోసము ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి నేతన్నలు డచ్ వాళ్ళతోటి, పోర్చుగీస్ వాళ్ళతోటి, ఫ్రెంచ్ వాళ్ళతోటి వస్త్ర వ్యాపారం చేసేవాళ్ళు అనమాట. ఈ డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు నేతన్నలకి ఎక్కువ డబ్బులు ఇచ్చేవాళ్ళు. కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నా కానీ తీసుకొని పోయేవాళ్ళు అనమాట. అదే ఆంగ్లేయులైతే తక్కువ డబ్బు ఇచ్చి
తక్కువ డబ్బు ఇచ్చి ఎక్కువ నాణ్యత ఉన్నటువంటి వస్త్రాలను తీసుకొని పోయేవాళ్ళు అనమాట. ఓకేనా. దీనికి సంబంధించి మనం ఒక ఉదాహరణ తీసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది. ఓకే, దీనికి సంబంధించి మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. ఓకే, మచిలీపట్నంలోన డచ్ వాళ్ళకి దాదాపుగా 5,000 మంది నేతన్నలు పనిచేసేవాళ్ళు అనమాట. అయితే వీళ్ళకి 50,000 రూపాయల మద్రాసు పగోడాలు, ఆ కాలంలో పగోడాలు ఉన్నాయన్నమాట. మద్రాసు పగోడాలు ఇచ్చేవాళ్ళు. అలాగే కొన్ని చిల్లర సామాన్లు కూడా ఇచ్చేవాళ్ళు. మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ కాలంలో డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు నేతన్నలకి అమౌంట్ అనేది ఎక్కువగా ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే దాని వస్త్రాలకు తగిన రేటు ఇచ్చేవాళ్ళు. అయితే ఆంగ్లేయులు మాత్రం తక్కువ డబ్బు ఇచ్చి మంచి నాణ్యత ఉన్నటువంటి వస్త్రాలు తీసుకొని నేతన్నలని మోసం చేశారని మనం గుర్తుంచుకోవాలి. దీనికి ఈజీగా ఇంజారం అనేటువంటి ప్రాంతంలో డచ్ వాళ్ళకు చెందినటువంటి ఫ్యాక్టరీలకి 2,000 మంది నేతన్నలు వస్త్రాలు ఇస్తే, అదే ఈ ఆంగ్లేయులకు మాత్రము ఈ ఇంజారం అనేటువంటి ప్రాంతంలోన ఓన్లీ 700 మంది నేతన్నలు మాత్రమే వస్త్రాలు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అంటే మనకి ఇది అర్థమవుతుంది. అయితే ఇంగ్లీష్ వాళ్ళకి ఎక్కడెక్కడ వస్త్ర ఫ్యాక్టరీలు ఉన్నాయంటే మనకు ఇంజారం వద్ద, బెండమూరు లంక, తర్వాత తుని, కాకినాడ, తర్వాత కోరింక, గుల్లపాలెం, విశాఖపట్నం, ఈ ప్రాంతాల్లో ఇంగ్లీష్ వాళ్ళకి ఫ్యాక్టరీలు ఉండేవి. ఇక్కడ ఇంజారము, బెండమూరు లంక, తుని, కాకినాడ, కోరింక, గుల్లపాలెం, విశాఖపట్నం ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలకు అక్కడ నేతన్నలు వాళ్ళకి వస్త్రాలు ఇచ్చేవాళ్ళు అనమాట. ఓకేనా. మెయిన్గా ఆంగ్లేయులు మన నేతన్నలని బాగా పిండి పిప్పి చేశారన్నమాట. తక్కువ రేటుకి మంచి నాణ్యత ఉన్నటువంటి వస్త్రాలు తీసుకొని పోయేవాళ్ళు. వీళ్ళకన్నా డచ్ వాళ్ళు మేలు అని మనకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా. మరి డచ్ వాళ్ళకి మంచి పేరు ఉంది నేతన్నల దగ్గర అని నేర్చుకోవడం జరిగింది. డచ్ వాళ్ళకి బరంపురం, తర్వాత భీమునిపట్నం, విశాఖపట్నం, తుని ప్రాంతాల నుంచి నేతన్నలు డచ్ వాళ్ళకి వస్త్రాలు ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే డచ్ వాళ్ళ ఫ్యాక్టరీలు ఎక్కడ ఉన్నాయి? బరంపురం వద్ద. మనం బరంపురం సిల్క్ అని వింటుంటాము. సో ఆ కాలంలో కూడా బరంపురం ప్రాంతంలో వస్త్రాలు డచ్ వాళ్ళు తీసుకునేవాళ్ళు అనమాట. తర్వాత భీమిలి, విశాఖపట్నం, తుని ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి నేతన్నలు డచ్ వాళ్ళకి వస్త్రాలు ఇచ్చేవాళ్ళు అనమాట. ఓకేనా. మెయిన్గా నాణ్యత ఉన్న వస్త్రాలు ఆ కాలంలో పట్టణాల్లో ఎక్కువగా తయారు చేసేవాళ్ళంట. నాణ్యత ఉన్నటువంటి వస్త్రాలు ఎక్కువగా తయారు చేసేవాళ్ళు అనమాట. ఆ కాలంలోన బాగా ప్రసిద్ధి ఏంటంటే సిల్క్ వస్త్రాలకు బరంపురం అనేది బాగా ప్రసిద్ధి చెందితే, మరి శ్రీకాకుళం అనేది మస్లిన్ వస్త్రాలకు బాగా ప్రసిద్ధి చెందింది. మస్లిన్ వస్త్రాలు అంటే చాలా స్మూత్గా ఉంటాయన్నమాట. చాలా స్మూత్గా తక్కువ మందంతో ఉండేటువంటి వస్త్రాలు మస్లిన్ వస్త్రాలు. వీటికి శ్రీకాకుళం అనేది బాగా ప్రసిద్ధి చెందింది. తర్వాత మచిలీపట్నంలో కలంకారీ వస్త్రాలు, వీటిని రంగు గుడ్డలు, పీతాంబరాలు అంటారు. వీటికి బాగా ప్రసిద్ధి చెందింది మచిలీపట్నం అనమాట. ఆ కాలంలో ఉన్నటువంటి భూమి అనేది 2 రకాలుగా ఉండేది. అంటే బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలిస్తున్నటువంటి టైంలో భూమి అనేది జమీందారుల మీద, ఒకటి జమీందారుల కింద ఉంటే కొంత భాగం, రెండవది హవేలీ భూమి లేదా ప్రభుత్వ భూమి కింద ఉండేది అనమాట. ఉండేది. మరి పండిన ఉత్పత్తుల్లోన
1/5వ వంతుని వీళ్ళు శిస్తుగా వసూలు చేసుకునే వాళ్ళు ఆ కాలంలో. రైతుల్ని జమీందారులు ఆ కాలంలో నిరంకుశంగా అణచివేసేవాళ్ళు అనమాట. ఈ జమీందారులు ఆహారం మీద, ఉప్పు బస్తాల మీద, పశు సంపద మీద, వ్యాపార ఉత్పత్తుల మీద కూడా శిస్తులు వసూలు చేసేవాళ్ళు అనమాట. ఆ కాలంలో వస్త్రాలు తయారు చేయడానికి ముందుగా వచ్చేసి అది పత్తి నుంచి తీయాలి కదా, ఉన్ని తీయాలి కాబట్టి దాన్ని రాట్నం అనేది ఉడికించేవాళ్ళు అనమాట. దాని మీద రాట్నం మీద కూడా పన్ను వసూలు చేసేవాళ్ళు. రాట్నం పన్నుని ఆ కాలంలో మోతుర్బా అని పిలిచేవాళ్ళు. మోతుర్బా అని పిలిచేటువంటి రాట్నం పన్ను కూడా వేసేవాళ్ళు అనమాట. అలాగే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నటువంటి టైంలో కోరింకా ప్రాంతంలో అడవుల్లో నాణ్యమైనటువంటి కలప లభించేదనమాట. అందువలన కోరింకా అనేటువంటి ప్రాంతంలో నౌకా నిర్మాణ పరిశ్రమ అనేది బాగా అభివృద్ధి చెందింది. బాగా డెవలప్ అయిందనమాట ఆ కాలంలో. మనకి ఏపీ అంటేనే మనకి కోస్టల్ లైన్ అని తెలుసు. చేపల నుంచి మనకి జీడిఏపీకి చాలా ఎక్కువ అమౌంట్ అనేది వస్తుందని మనకు తెలుసు. కాబట్టి మరి ఆంగ్లేయులు ఉన్నప్పుడు కూడా చేపల పరిశ్రమ అనేది ఆ కాలంలో కూడా బాగానే వృద్ధి ఉందన్నమాట. ఓకేనా. అలాగే మనకి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఈ కోస్తా ప్రాంతం అంటేనే మనకి వరి బాగా పండుతుందని బాగా తెలుసు. కాబట్టి ఆ కాలంలో కూడా వరి బాగానే పండిందనమాట. ఈ విధంగా యూరోపియన్లు మన దేశానికి వచ్చినటువంటి టైంలో మన ఆంధ్ర ప్రాంతం అనేది ఈ విధంగా ఉండిందనమాట. ఇది యూరోపియన్లు మన ఆంధ్రదేశానికి రాకనేటువంటి అంశం గురించి టాపిక్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త అంశంతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా. ఓకే.